కోనసీమ ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ కు సంబంధించి ఆ నీరును ముఖ్యంగా ఒక అంబర్లా మాదిరిగా మంటలను తగ్గించే ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతం 24 గంటలుగా ఈ మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిజానికి ఒక విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజానికి ఒక రకంగా లక్, ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేనప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ నుయ్యి ఉందో, నుయ్యి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి మాత్రం నెలకొంది. కొన్ని చెట్లు పూర్తిగా బూడిదైన పరిస్థితి నెలకొంది. మరికొన్ని కొబ్బరి చెట్లు కేవలం మొండలు మాత్రమే మిగిలిన పరిస్థితి నెలకొంది. మరోపక్క పచ్చని కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, అలాంటి కొబ్బరి చెట్లు పూర్తిగా అక్కడ ఈ అగ్గి దాటికైతే మాత్రం నల్లగా మారిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అంచనా మేరకు 500 వరకు కూడా కొబ్బరి చెట్లు, చుట్టూ ఉన్న చెట్లు మనకి ఈ అగ్ని నేపథ్యంలో పూర్తిగా చనిపోయే విధంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నిన్న ఈ టైం కంటే దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఫైర్ అనేది గ్యాస్ కి సంబంధించి మరమ్మతులు, ఈ నుయ్యిలో మరమ్మతుల నేపథ్యంలో లీక్ అయ్యి ఒక్కసారిగా ఫైర్ అయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 25 గంటలన్నర సమయం కావస్తున్నప్పటికీ కూడా మంటలు అదుపులోకి పూర్తిగా రాలేని పరిస్థితి మాత్రం నెలకొంది. పొద్దున్న దాదాపు 50 నుంచి 60% మంటలు అదుపులోకి రాగా ప్రస్తుతం ఇప్పుడు 50 నుంచి 70% మాత్రమే అదుపులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే నిజానికి ఈ సమయానికి అంటే ఈ మధ్యాహ్నానికి దాదాపుగా మంటలన్నీ కూడా అదుపులోకి వస్తాయని అధికారులు కానీ ఓఎన్జీసీకి సంబంధించిన టీం అంతా కూడా ఒక అంచనా వేస్తుంది. అయితే మాత్రం ప్రస్తుతం అదుపులోకి రాని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ రాత్రి 8 గంటల లోపు ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయంటూ కూడా ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఒక గొడుగు మాదిరిగా వాటర్ ఫైరింగ్ అనేది గాల్లోకి వెళ్తున్న మంటలపై ఒక గొడుగు మాదిరిగా వాటర్ని దానిపై నిలిపేసి, అంటే మంట వేగం గాల్లోకి ఫైరింగ్ ఏ విధంగా వెళ్తుందో దాన్ని పూర్తిగా నొక్కే విధంగా దాదాపు లక్షలాది లీటర్ల నీరు అనేది ఈ ఫైరింగ్ పై కొడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రాత్రి 10:30 గంటలకు ప్రారంభించిన ఈ వాటర్ ఫైరింగ్ ప్రస్తుతం ఈ మధ్యాహ్నం అంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ వాటర్ ఫైరింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఒక రకంగా సక్సెస్ ఓఎన్జీసీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, అక్కడ సంబంధించిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే వరప్రసాద్ కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ సూచనలతో వెళ్ళడం, ఎస్పీ పోలీసు యంత్రాంగం అంతా కూడా సహకరించడం, అందరూ కలిసి సంయుక్తంగా చేసింది దాదాపుగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రాణ నష్టం 0 అయినప్పటికీ ప్రజల్లో అయితే మాత్రం ఒక రకమైన భయాందోళన ఏర్పడింది. ఆ మంటలు చూసి ఏం జరుగుతుందో అన్న భయం అయితే మాత్రం చాలా దట్టంగా ఉంది. నిన్న మధ్యాహ్నం ఫైర్ ప్రారంభించగానే అక్కడికి వెళ్ళిన ఓఎన్జీసీ అధికారులు కావచ్చు, ఫైర్ అధికారులు కావచ్చు, ఆ మంటల వ్యాప్తి చూసి ఎంత వేగంగా చుట్టుపక్కలకు వస్తాయన్న భయంతో ఫైర్ ఇంజిన్ తో సహా అక్కడ ఉన్న అధికారులంతా కూడా వెనక్కి అరుస్తూ పరుగులు తీసిన భయానకమైన వాతావరణం నుంచి కాస్త ప్రశాంతమైన వాతావరణంకి అయితే మాత్రం ప్రస్తుతం వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అంటే ఒకేసారి తగ్గుముఖం పట్టాలి అంటే జరగని పరిస్థితి, కానీ దాదాపు 25 గంటలుగా ఈ మంటల ఫైరింగ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం 50 నుంచి 70% అంటే 50 నుంచి 65% వరకు కూడా మంటలు వచ్చిన పరిస్థితి నెలకొంది. మరో 35% నుంచి 50% వరకు కూడా ఫైరింగ్ అప్ అండ్ డౌన్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఒక గొడుగు మాదిరిగా అంటే ఫ్లో అవుతున్న ఈ ఫైర్ ను తగ్గించేందుకు పైనుంచి ఈ వాటర్ ఫోర్స్ అంతా కూడా పైకి వెళ్ళి వెళ్ళి డౌన్ దిగే విధంగా అయితే మాత్రం ఫోర్స్ కొనసాగుతూనే ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం కొబ్బరి చెట్లు అదేవిధంగా 24 గంటలుగా అధికారుల పర్యవేక్షణ అనేది ప్రధానమని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీటి ద్వారా వచ్చిన ప్రధాన నష్టం ఎంత, తర్వాత ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది అనేది పూర్తిగా ఈ మంటలు ఆధీనంలోకి వచ్చిన తర్వాత తదుపరి అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేనే కాస్త ప్రశాంతంగా అందరూ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం భయాందోళన ఎట్టి పరిస్థితుల్లో చెందాల్సిన అవసరం లేదంటూ కూడా నిన్న చెప్పారు. మరలా తాజాగా రాజోలకు సంబంధించిన ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఈ కాసేపటి కింద కూడా అక్కడికి చేరుకుని ఈ విషయాలన్నీ కూడా వెల్లడించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా కోనసీమకు సంబంధించి ఈ ఓఎన్జీసీకి సంబంధించిన పైప్ లైన్ లీకేజ్ సంబంధించి ఈ రాత్రి 8 గంటలకు అయితే మాత్రం దాదాపుగా తగ్గుముఖం పడుతుందంటూ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మనం ఆ ప్రాంతాన్ని చూసామంటే ఒక హృదయ విచారకంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఎప్పుడు కోనసీమ అంటేనే అందమైన కొబ్బరి చెట్లతో కలకలాడుతూ కనిపిస్తుంది. దానికి ఓఎన్జీసీ చుట్టూ ఉన్న ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా మొండం లేకుండా, కొన్ని పూర్తిగా అగ్నిగాహుతైన మరికొన్ని, అదేవిధంగా పచ్చగా కనిపించే నల్ల ఆకులతో మరికొన్ని చెట్లు అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరింత అంటే ఎంత నష్టం ఉంది అని తెలియాలంటే పూర్తిగా ఈ ఫైర్ అంతా ఆధీనంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎంత నష్టం ఉందనేది అయితే మాత్రం ఒక అంచనా వేయచ్చు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పోలీసు బాస్, ఎస్పీ, అదేవిధంగా డివిజన్కి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఓఎన్జీసీ అధికారులంతా కూడా ప్రత్యేకంగా ఈ ఘటనకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఈ రాత్రి 8 గంటలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని చెబుతున్నారు. ఇది అప్డేట్.